అందరూ అంటుంటారు కదా, కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిదని. నిజంగా చెప్పాలంటే ఒంటరితనాన్ని కూడా భరించడం చాలా కష్టం. శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు, అప్పుడప్పుడు మనసుకు చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తప్పే ఆలోచనలతో మనసు మతి తప్పేలా చేస్తుంది. నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు. జర జాగ్రత్త. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. నీ వ్యక్తిత్వమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. కోపంని వృధా కానివ్వకు, ఒక చిన్న దీపంలో వెలగనివ్వు. దాన్ని సరైన శక్తిగా వాడుకుంటే అది మీ జీవిత రూపాన్ని మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి అది అంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది, అంతే. ఎవరితోనూ నీ గురించి ఈ 3 విషయాలు పంచుకోకు. నీ భవిష్యత్తు ప్రణాళికలు, నీ సంపాదన, నువ్వు ఎంతమందిని ప్రేమించావో వారి వివరాలు. జనాలు చాలా ఆశ్చర్యంగా ఉంటారు. పనికిరాని విషయాల్లో వారికి చాలా ఆవేశం వస్తూ ఉంటుంది. అదే పనికి వచ్చే విషయాల్ని మాత్రం అసలు పట్టించుకున్నట్టు కూడా ఉండరు. అందం అనేది లెక్కలేనిది. అందం ఎక్కువ రోజులు ఉండదు కూడా. నువ్వు అందంగా లేకపోవడం చాలా అదృష్టం. ఎందుకంటే జనాలు నిన్ను ఇష్టపడితే అది నీలోని ఇంకా వేరే ఏదో విషయం అయి ఉంటుంది. నిన్ను ఎవరూ కాపాడలేరు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎందుకంటే నీకు నువ్వు ముఖ్యం కాబట్టి. నువ్వు చేస్తున్న యుద్ధం అంత తేలికగా గెలిచేది కాదు, గెలవాలన్న నీ కోరిక బలంగా లేకుంటే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే చిన్నపాటి దూరం కూడా ఒక్కోసారి భరించలేనంత ఉంటుంది. మనం చాలా సంతోషాన్ని ఎప్పుడూ కోరుకోము, కానీ బాధలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటే చాలనుకుంటాం. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పని అయిపోయింది అంటారు. అదే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ జీవితానికి అర్థమే లేదంటారు. నీకు ప్రేమించే అంత ఓపిక ఉంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎందుకంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా ఏమీ లేనట్లే. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. నమ్మి బ్రతకటం వేరు, నమ్మిస్తూ బ్రతకటం వేరు. నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. ఎదగాలంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? ఇతరుల నుండి ఏమి ఆశిస్తావో దానినే ఇతరులకు చేయడం నిజమైన మానవతా ధర్మం. మన సమస్యలకు 2 కారణాలు. దేన్ని గుర్తించుకోవాలో దాన్ని మర్చిపోవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తించుకోవడం. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటివారిని ఎప్పుడూ బాధ పెట్టలేవు. మనిషి నాలుక పదునైన కత్తి లాంటిది, ఒక్క రక్తపు బొట్టు లేకుండా మనిషిని చంపగలదు. మనుషులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవతలి వాళ్లకు ఏది బలహీనత అవుతుందో దానితోనే ఆడుకుంటారు, రెచ్చగొట్టేలా చేస్తారు, వాళ్ళని కిందికి లాగేలా చేస్తారు. ప్రతిరోజు బలహీనంగా మార్చి వాళ్ళ మాటలతో బలహీన పరిచి చంపేస్తారు, వాళ్ళ చేష్టలతో రెచ్చగొడతారు.
జీవితంలో ఎదగకుండా చేస్తారు. ఎందుకంటే మన బలహీనత అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి దానితోనే ఆడుకుంటారు. అదే వాళ్ళకు ఆనందం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతలు ఎవరికి చెప్పొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.